అదావదు ఆసురీ సంపత్ చెప్పి ముడిచిండారు. అది ముడిచిన వెనక దాని సారంగా 21வது శ్లోకం. అదావదు ఏகப்பட்ட గుణాలని చెప్పి ఆసురీ సంపత్తులో ఉండే వాళ్ళు ఎట్టా ఉండ్రు అసుర గుణాలని బాగా విరివిగా చెప్పి దాన్ని సురుకంగా 3 కామ క్రోధ లోభం ఈ 3ని ఉడుతనేని ఈ అసుర సంపత్ పూరానేని నీంగుసును అనేదాన్ని దాని ఈ 3 నరకానికి వాయిల్గా నులైవాయిల్గా అదే దోవగా ఉంది. దానించి ఇదే ఆత్మని నాశనం చేసేట్టుగా ఉంది. దానించి దీని 3ని ఉడుతనేని మనకి ఆ అసుర సంపత్ అనేది ములుసుగానే సఖాఫోను అనేదాన్ని 21வது శ్లోకాలోని 22வது శ్లోకాన్ని దానే చెప్పారు. 22 సూతాడి ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఏతైః కౌంతేయ, హే కౌంతేయ, హే అర్జున కుంతిన్ మైందనే, ఏతైః ఏతైః అంటే ఇది ఈ 3ని పెట్టి, ఏతైః అంటే இந்த 3 வழிகளில் இருந்து ఈ 3ని ఏం చెయ్యాల త్రిభిహి ఇదిలో ఏతైహి విముక్తః కౌంతేయ తమః ద్వారైహి త్రిభిహి. త్రిభిహి అంటే 3 అటాన్స్ అర్థం. 3 వళి ద్వారైహి అంటే అదోవా అని అర్థం. ఏతైహి అంటే ఇంద ఈ 3 ద్వారాలలో మూలంగా ఏం చేస్తుంది ఈ 3ని ఉడిసేదిలోండి దానిలోండి విలకేప్పుడు తమహ అంటే ఈ ఇరుళ్ళని అర్థం. ఇరుళ్ళు అనేది ఇక్కడ ఏం మీన్స్ అవుతుంది నరకం. మనం ఏற்கனவே చూసినాము. ఇక నరకానికే ఇది ఎత్తుపోతుంది అట అని చూసాము. నరకానికి నులైవాయిల్గా మంచింది అటసి. ఇక్కడ నరకం అనేది సుఖ దుఃఖ దుఃఖ మోహ ఆత్మకం. అదావదు మన ఈ ధర్మాన్ని మరిసిపోయి దానిలోనేని అదావదు ఆ துன்பாலோனேனி இன்பம் காணேది. దాని పట్టి క్లియరా పురించకుండా దానియుடைய தெளிவு లేని దానించి ఆ வாழ்க்கைనియేని ఇన్బంగా ఆ துன்பாనియేని అటనే దానిలోనే ఉండేది. అట్ట ఉంటే ఈ 3 వழிలు ఆ నరకానికే ఈడుసిపోను. కాబట్టి దాన్ని పురించకుండా దానిలోనేని వాళ్ళు సుఖంగా ఉంటారు. ఆ దిల్లోండి విలకేపుడుకు దానిలోండి విముక్త అంటే దానిలోండి మన మనసుని విడువించుకునేప్పుడుకు అట్ట ఉండే మనిషి నరక అంటే ఆ మనిదన్ దోండు ఏ మనిషి దానిలోండి ఆ ఇరులకు ద్వారంగా ఉండే ఈ 3 వழிలోండి 3 ఏమి కామ క్రోధం లోభం ఈ 3లోండి దోండు దానిలోండి విలక్కుంటున్నాడు. విలకి విముక్త అట తనని ఈ 3 దిల్లోండిని విలక్కుని ఏం చేసేది ఆత్మనగ శ్రేయగ ఆచరతి. ఆత్మనగ అంటే తనుடைய శ్రేయగ అంటే నన్మై కోసం ఏ మంచి ఇది పూర అసుర సంపత్తిని ఉడిసి మంచి గుణాలని దైవీ సంపత్తిని ఫాలో చేసేదో. ఆచరతి అంటే முயற்சி చేసి దాన్ని ఫాలో చేసింది పిన్బట్టిందుకు ఆరంభించేండో వాండు తతహ దాని వెనక దానించి అట ఆ దైవీ సంపత్తిని వాండు ఫాలో செய்யங்க யாத்தி பராங்கதி ఆ ఉయర్ந்த నిలైని వాండు అடைஞ்சேட்டு ఆ ముక్తిని అடைஞ்சேட்டு. ఇక్కడ మన తిరిగి జ్ఞాపం చేసుకోలే. ముక్తిని అடைஞ்சேட்டு అంటే ఏమర్థం ముక్తిని ఉణర్ந்துకుంటున్నాడు. ఈ తేవలేని విషయాలు అన్ని మనతోండి విளக்கேற்படுது. నేను వచ్చి ఆ పరంపొరుల్గానే ఆ సచ్చిత్ ఆనందంగానే ఉండాను అనేదాన్ని నా నుంచి ఉణర్ందుంది వెళ్ళవను. పరోక్ష జ్ఞానంగా ఇవాళ దాకా విన్నందాన్ని ఆ శ్రవణం మూలంగా గురు శాస్త్రం మూలంగా ఏమి విన్నామో దాన్ని ఏం చేసేము దీని వచ్చి ఉణర్ందుగా పరోక్షంగా ఉండిన జ్ఞానం వచ్చి ఆ సంపత్ ఈ దైవీ సంపత్తుని అభ్యాసం చేసి దానిలోనే ఉండంగా
ఆటోమేటిక్ గా అది అపరోక్ష జ్ఞానంగా తన్మయంగానే అది అవుతుంది. ఆ బ్రహ్మంగానే నే ఉంటాను అనేదాన్ని అంటే ఉనర్నీతనాడు అనేది ఇక్కడ ఈ శ్లోకం మూలంగా మన తెలుసుకోవాల్సింది. యాక్చువల్గా దీనిలో వచ్చి ఆ ఇరుల్లో ఆ అసుర సంపత్తు వాడితోటి విలకంగా వాడికి ఆ సుయ నమ్మికై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆ బలత్వం మనసులో వచ్చి ఆ స్ట్రెంగ్త్ ఇప్పుడు వచ్చి ఎమోషనల్ గా మనం ఏమేమో అన్నిలో ఒక ఆ డిప్రెషన్ అనేది వచ్చింది, స్ట్రెస్ స్ట్రెయిన్ ఒక మనసులో బలహీనం అనేది ఇంత వచ్చింది. కాబట్టి ఈ ఆత్మ జ్ఞానం మూలంగా ఈ దైవీ సంపత్తు మనకు రంగా ఈ ఆత్మ జ్ఞానం మూలంగా రంగా ఏమవును మనసు బాగా బలపడును. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సుయ నమ్మిక అనేది దృఢంగా వచ్చును. అప్పుడు నా నుంచి వెళ్ళవును నే చేతును ఐ క్యాన్ ఐ మస్ట్ అనే ఆ సంకల్పంతో వచ్చేప్పుడు నే కండిపుగా నేను ఈ నిలయిని నేను పురించుకుంటును ఉణర్ந்துకుంటును అనే దీనికి ఆ సంకల్పానికి వచ్చేప్పుడు నేను నన్నేని ఆ సచ్చితానందంగా నేను క్లైమ్ చేసుకునేప్పుడు నేను సొంతం కొండాడేప్పుడు ఇప్పుడు నేను ఏం చేసేది ఈ ఉడల్ ఆటాళ్ళ దల్లోనే సంఘం పెట్టుకుంటున్నా, దానితోనే నేను తొడర్బు పెట్టుకుంటున్నా. ఇప్పుడు కొంచెం గాని ఇది ఇంత పురించి ఆ బ్రహ్మంతోనే నేను తొడర్బుని పెట్టుకునేప్పుడు ఆ బ్రహ్మంగానే నేను ఉందా అనే ఎన్నాని నేను అభ్యాసం చేసి ఎత్తుకొచ్చేప్పుడు అది తిరిగి దానిలోనే ఈ నెగటివ్స్ ని విளக்குకుంటా ఉండంగా అట్ ఏ టైం ఇది విளకాలే మంచి గుణాలని ఎత్తుకురావలే అనే ఆ ముయర్చిని ఉండాలే. అదే టయాలో నే బ్రహ్మనే అనే దీనిని దీర్ఘంగా ఆ పూర్ణత్వాలోనే నేనుండా నే పూర్ణత్వనే అనే దీనిని ఎన్నాని కంటిన్యూస్ ఎడలో ఆ అవేర్నెస్ ని ఉడాకండా మన అభ్యాసం చెయ్యంగా పరాం గతిని மேலான நிலைని మన உணர்ந்துకుంటాం. ఇత అసుర గుణాన్ని ఉడంగానే మొదట ఉలక ఇన్బాన్ని మన అడంజినలోను ఈ ఉలకాల ఉండే ఇన్బాల్ని కూడా ముழுமைగా మన అనుభవించాలంటే ఈ అసుర గుణాలు మనతో ఉండకూడదు. ఆ మనశ్శాంతిని అప్పుడే వచ్చును, ఆత్మశాంతిని అప్పుడే మన మనసులో వచ్చే ఆనందంని కూడా సంతోషం దాని కూడా చెప్పచ్చు. మనసులో తోండ్రే ఇన్బోని అనగా ఆత్మానందం రెండుని మనం పురించుకోవాలంటే ఇది కండిపుగా కావలే అనేదాన్ని మనం పురించుకోలే. సరే, ఇప్పుడు அடுத்து 23వ శ్లోకాలు ఈ అసుర గుణాలని ముழுமைగా ఉడిశాండు అంటే ఉడిసి మంచి దైవీ సంపత్తిని ముయర్చి చేసి మన దాన్ని ఫాలో చేయాలంటే మనకి ఇది ఏవి మోట తెలాల. దేవీ సంపత్తి ఉంటే ఏమి, అసుర సంపత్తి ఉంటే ఏమి అనేది మనకు తెలాల. అది ఎక్కువ మనం తెలుసుకుంటున్నాము శాస్త్రాల్లోనే మనకు తెలుసుకుంటున్నాము. ఈ శాస్త్రాల్లోనే ఈ రెండు విద్యాసాలన్నీ మనకు శాస్త్రాన్ని చెప్పింది. దాని తవిర వేరే దోవా లేదు అనే దాన్ని మనం పురించుకోలే. దాని నుంచి ఆ శాస్త్రుடைய మహిమ ఏమి దాని ప్రమాణంగా మన దేనికోసం ఎత్తుకోలే అనే దాన్ని కడేసి 2 శ్లోకాల ఈ 23, 24లో దాని ఏం చెప్పింది శాస్త్రాల్లో దాన్ని దేనించి మనం ఫాలో చేయాలి అనే దాన్ని చెప్పారు. దానిடைய ముఖ్యత్వాన్ని ఇక్కడ చెప్పారు. అట ఫాలో చెయ్యబోతే ఏమి ఇళప్పు మనకు వచ్చును అనే దాన్ని కూడా 23వ శ్లోకాల్లో చెప్పారు. సుతాడి 23 యస్శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. యస్శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. యః శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న సహ సిద్ధిం అవాప్నోతి
న సుఖం న పరాం గతిం. యహ అంటే దోరు శాస్త్ర విధిం ఉత్సృజ్య, శాస్త్రాల్లో చెప్పిన ఆ విధుల్ని ఇదే చెయ్యాలి, ఏది మన కడమై, దోరుకు ఏది కడమై అనేది ఇంతని క్లియరా శాస్త్రాల్లో చెప్పి పెట్టినారు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏ స్వభావాల ఉండే వాళ్ళు ఏ చెయ్యాలి, ఏ సత్వగుణం రజోగుణం తమో గుణం ఏ గుణాలు ఉండే వాళ్ళు ఏ చెయ్యాలి అటాదింతని క్లియర్ గా చెప్పి పెట్టినారు. దాని అన్నిని ఉత్సృజ్య అంటే దాన్ని అలక్ష్యపడుతీ, దాన్ని వచ్చి కండుకోకుండా, దాన్ని ఫాలో చెయ్యకుండా, దాన్ని పిన్పట్టకుండా ఉడిసి ఏమి కామకారత. కామకారత అంటే మనవుடைய விருப்பு, சொந்த ஆசைలు ఆత్మ కారత అంటే ఆకార ఆ దిల్లోనేని ఆ ఆదికాలు ఆ వసపడి ఆశకి వసపట్టు ఆ రాగద్వేషానికి ఆ పిడిలో సిక్కుని దోండు ఉన్నాడో వర్తతే అంటే దోండు ఉన్నాడో వాండు సహ వాండు నా సిద్ధిం అవాప్నోది. సిద్ధి అంటే ఇక్కడ ఆ ముక్తికి ఉండే తహుది అని అర్థం. అదావదు చిత్తశుద్ధి. రాగద్వేషాలనే ఉంటే ఆ చిత్తశుద్ధి ఎట్టా వచ్చును, మనసులో వచ్చి శుద్ధం ఎప్పుడు వచ్చును, అழுக்குలు ఎప్పుడు నీంగును, మనసునుடைய అழுக்குలు ఎప్పుడు నీంగుంటాయి. ఇది ఆ విరుపు వెరుపు అనేది లేకుండా ఉన్నప్పటికే వచ్చును. అప్పుడే ఇది వచ్చి ఈ విరుపు వెరుపులోనే మనం ఉండేందుట ఈ శాస్త్ర విధుల్ని ఒక్కటి కండుకోకుండా దాన్ని అన్ని ఉడిసి ఈ ఆశలలోనే మూழ்கிపోయి ఉండేందుట వాండు ఈ చిత్తశుద్ధిని వాండు ఆ தகுதி ஞானத்திற்கான தகுதிని వాండు అடைஞ்சிందల్లது. నా సుఖం ఆ ఈ ఉలగ ఇన్బానిని వాండు అనుభవించిందల్లదు. అనగా నా పరాంగతి ఆ మోక్షాన్ని వాండు అடைஞ்சிంది వెళ్ళవదు. అన్ని ఇక్కడ వచ్చి ఆ శాస్త్రాన్ని పిన్బట్టుతనే మనకు మంచి గతి తమిళ్లే తవర అది లేకపోతే ఏమి ఇళపు ఏమి మన నుంచి అడంజిని వెళ్ళవదు అనేదని ఆర్డినరీగా ఉండే మనకు సాధారణంగా ఉండే ఆ ఇన్బాలు కూడా ముழுமைగా మన అనుభవించింది వెళ్ళవదు. ఆ సిద్ధిం అనేప్పుడు చిత్తశుద్ధి, அடுத்து సుఖం అనేప్పుడు ఈ లౌకిక సుఖాలు అనగా పరాంగతి అంటే ఆ మేలాన ఆనందం, ఆ పరమానందం, ఆ ముక్తి అనే దానిని మన అడంజింది వెళ్ళదు అనే దానిని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. మన శాస్త్రాన్నియుடைய ఆ మహిళని అలక్ష్యపడకూడదు. అది ఏం చెప్తుందో దాన్ని మన కరెక్టా ఫాలో చేసి దాన్ని మన வாழ்க்கையில பின்பற்றுத்தனே దాని వచ్చి మన అడంజిందలోనే అనే దాన్ని దీని మూలంగా చెప్పి முடிச்சது. அடுத்து 24 దాని నుంచి శాస్త్రం వచ్చి మనకు ప్రమాణం. ప్రమాణం అంటే ఏమి, ఇప్పుడు కన్ను అనేది ఈ రూపం ఉరువం కలర్ దీన్ని చూసేదానికి ప్రమాణంగా ఈ కన్ను ఉంది. చెవి సౌండ్లు వినేదానికి ప్రమాణంగా ఉంది. ఈ ప్రమాణం అనేప్పటికి దాని వచ్చి దాని పట్టే వెరిఫై చేసింది వెళ్ళవనే తవర ఈ కన్ను చూసేదాన్ని చెవిని పట్టి మన ప్రూవ్ చేసింది వెళ్ళవునా కండిపుగా వెళ్ళవదు. ఆ యోచించుండా ప్రమాణం అంటే ఇక్కడ ఏం అర్థం అంటే అదే దాన్ని అరించుకునే కరివి, ఏ ఇన్స్ట్రుమెంట్ ఏ కరివి మూలముగా ఆ అరివు అనేది మనకు వస్తుందో దాని ప్రమాణంని చెప్పుతాము. కన్ను వచ్చి ఈ ఉరువం కలర్ దీనికి ప్రమాణంగా ఉంది, కరివిగా ఉంది, దాన్ని తెలుసుకుందుకు కరివిగా ఉంది. చెవి సౌండ్లాని అన్ని వినేదానికి ఉండే కరివిగా ఉంది. அதே மாதிரி ஏன் செய்யால మన வாழ்க்கையிలో ఏం చెయ్యాలా చెయ్యకూడదు దానికింతాని మనకు తెలుసుకునే కరివిగా ఆ దోవగా ఏది ఉండే అదే ప్రమాణం. ఆ ప్రమాణంగా ఏది ఉండింటే ఈ శాస్త్రం. దాని నుంచి తస్మాత్ ఆహయాల్ దేనించి అది అనే దాని కారణం హేతు మనకు చెప్పారు. ఇది అట్ట తెలాపోతే ఏమి మన ఈ విధుల్ని క్లియర్ ఏది మన కడమై ఏది కడమ లేదు అనేది మనం పురించుకునేప్పుడు ఏది స్వధర్మం ఏది పరధర్మం ఏది అధర్మం అనేది క్లియర్ పురించుకుంది ఈ శాస్త్రం మనకు కండిపుగా కావాలే.
ఆ శాస్త్రం అట్ట తెలాకపోతే దాని తెలాకంటే మన ఫాలో చెయ్యబోతే ఏమవును, మనకు ఆర్డినరీగా తవలే ఆ చిత్తశుద్ధియో లేకపోతే ఉలక ఇన్బాలో ఆ ముక్తియో మనకు తవలదు, ఆ మనశాంతిని తవలదు, ఆ పేరానందంగా ఉండే ఆ ముక్తిని మన అడంజిందుకు వెళ్ళవదు. అట్లానే ఇప్పుడు ఈ శాస్త్రం ప్రమాణం, దానించే ఈ శాస్త్రం ప్రమాణం అనేదిలో దాని ఎంఫసైజ్ చేసి ఇక్కడ 24వ శ్లోకాల చెప్పారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి. తస్మాత్ ఆహయాల్, ఆహవే దానించి శాస్త్రం ప్రమాణం, ఈ శాస్త్రం వచ్చి ప్రమాణం. ఆ శాస్త్రాన్ని మనం వచ్చి సైంటిఫిక్ గా ప్రూవ్ చేసింది ఎంత వెళ్ళవదు. ఎట్ట కన్ను ఒకటి దేని శబ్ద ప్రమాణం శాస్త్రాన్ని చెబుతాము. శబ్ద ప్రమాణాన్ని ఒక కన్ను రూపాన్ని వడివాన్ని సూతుంది, ఆ వడివం అనగా కలర్ ఇట్టాదింత సూతుంది. దానికి సెబ్బిని పెట్టియో లేకపోతే వేరే ప్రమాణం పెట్టియో దాన్ని ప్రూవ్ చేసింది వెళ్ళవదు. ఇది ఈ కలర్ లోనే ఉంది ప్రూవ్ చేసింది వెళ్ళవునా, అదే ఇంకొకరు ప్రూవ్ చేయాలని ఇంకొకరుడి కన్ను మూలంగానే దాన్ని ప్రూవ్ చేసింది వెళ్ళవనే తవర వాళ్ళ సెవ్వి మూలంగానో వాళ్ళ దీని వేరే ఏదో ఒక కరివి పెట్టి దాన్ని ప్రూవ్ చేసిందుకు వెళ్ళవదు. అదే మరి ఈ శాస్త్రం అనేది శబ్ద ప్రమాణం. ఆ శబ్ద ప్రమాణాన్ని ప్రమాణంసి దాన్ని డిఫైన్ చేసే దానిచ్చి అది దాని మూలంగానే దాని ప్రూఫ్. దానికి ఏం ప్రూఫ్, ఇది ఇంత ఇట్ట ఉండేదానికి ఏం ఇదే చెయ్యాలా ఇదే కడమే అనేదానికి ఏం ప్రూఫ్ అంటే అది చేస్తూనే మనకు అది పురుజుడే తవర దాన్ని సైంటిఫిక్ లా డిఫైన్ చేసేము, సైన్స్ లో దాని ప్రూఫ్ ని వెతికేము అట అనేది ఇంత అర్థలేని పని అనేదాన్ని మనం పురుజుకోలే. ఎప్పుడు ప్రమాణంని చెప్తామో అది దానికి అదే ప్రూఫే తవర వేరే ప్రూఫ్ దానికి లేదు అనే దానిని మనం పురుజుకోలే. ఇక్కడ తే అంటే ఉనకు అర్థం. నీకు అర్జునంతో చెప్పారు, నీకు ఈ శాస్త్రంలోనే ప్రమాణం. దేనికి ప్రమాణం? కార్య అకార్య వ్యవస్థితం. కార్య అంటే చేసేది, ఏది చెయ్యాల, నీ కడమ ఏమి, నువ్వు క్షత్రియానిగా ఉంటే నువ్వు ఏం చేయాలి, నువ్వు బ్రాహ్మణునిగా ఉంటే నువ్వు ఏం చేయాలి. వర్ణ ఆశ్రమం అనేది చెప్పారు. ఇప్పుడు ఆ సిస్టమ్ అన్నినే సకాయింది. ఇప్పుడు మనం ఎట్లా డిఫైన్ చేసుకోవాలా అంటే ఆ పంచమహాయజ్ఞం అంట అని చెప్పారు. గృహస్థులుగా ఉంటే ఆ పంచమహాయజ్ఞాన్ని ప్రధానంగా పెట్టుకోవాలి. మన సూళ్ళని మన ఫ్యామిలీలో ఏం కడమేలు మనకు ఉందో దాని మన స్వభావం అనేసి ఉందిగా దానిని మ్యాచ్ చేసేట్టుగా ఉండట్టుగా మనం చూసుకోలే. మన కడమేలు అదే మనకు, మన కడమేలు మనకు பிரச்சனை, మనకుని பிரச்சனை ఇవ్వకూడదు, ఇంకొకరికి பிரச்சனை ఇవ్వకూడదు. ఆ ధర్మ చింతనతో అన్నిటినీ సరిగ్గా ఉండట్టుగా దాన్ని మనం చూసుకోలే. అదే ఇక్కడ కార్య అకార్య వ్యవస్థితం. ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని చెప్పేదిలో ఇప్పుడు దైవీ సంపత్తు అనగా ఆసురీ సంపత్తుని చూసామేక ఆ గుణాలని మన ఎత్తుగుతనేని మన కడమల్ని ఆటోమేటిక్ గా ఈజీగా చేసిందుకు ఆరంభించుతాము. మంచి గుణాలు రాంగా మన కడమల్ని ఇంకా బాగా మన చేసిందుకు వెళ్ళవను. ఆదిలో ఈ శాస్త్రనే ప్రమాణం. ఆ దాన్ని తెలుసుకుని జ్ఞాత్వా అంటే దాన్ని అరించుకుని ఇదే చెయ్యాల, మనకుடைய கடமை இதே అనేదాన్ని తెలివిగా పురించుకున్న వెనక అదావదు మన ఈ ఒళ్ళుని పట్టి అதாவது మన ఏற்கனவே చూసింటాము. ఒక మిక్సీ అంటే దానికి ఒక మాన్యువల్ ఇచ్చేయండి. ఆ మాన్యువల్ ని చూసి ఈ మిక్సీని ఎట్టా ఆపరేట్ చేయాలా, ఎట్టా ఉపయోగించుకోలే, దాని పర్పస్ ఏమి, ఒక్కొక్క స్విచ్కి ఏమి పర్పస్, దాన్ని ఎట్టా మనం ఉపయోగించాలా, ఈ బ్లేడ్ ఏ బ్లేడ్ వేస్తే ఏది బాగా అరపడును అనేది, డ్రైకి ఎట్టా వెయ్యాల, వెట్ నీళ్ళు పోసి జ్యూస్ లాగా ఎట్టా వెయ్యాల,
అట మారింటాడు ఆ తని బ్లేడ్లంతా ఉన్ను అటానే ఇప్పుడు దాని దేనికి యూజ్ చేసుకోలే అనేది తని ఆ మాన్యువల్ మూలంగా మన పురించుకుంటున్నాము. అదే మరి ఈ శాస్త్రం అనే మాన్యువల్ మనకి ఎట్టా హెల్ప్ చేస్తుంది, మన ఒళ్ళు అంటే ఏమి, ఈ ఉడల్ అనేది ఉడల్నుடைய పర్పస్ ఏమి, ఈ అనగా ఈ కన్ను ముక్కు నోరు అదంతా ఎట్టా செயல்படுతుంది, కోశ వివేకం మూలంగా స్థూల శరీర త్రయం మూలంగా అన్ని విధాలోని ఇవి ఒక్కొక్కటిని పట్టి నేను క్లియర్ గా మనకు ఈ మనసు ఉంటే ఏమి, బుద్ధి ఉంటే ఏమి, అది ఎట్ట செயல்படுతుంది, మనం ఏం పురించుకుంటున్నాము, ఎట్టా మన செயல்கள் ఉండాల అన్ని పట్టియ డీటెయిల్స్ ని మనకు తెలివిగా ఇచ్చుతుంది. ఆ దీనింత తెలుసుకుని జ్ఞాత్వా అరిందు ఏం చేయాల, శాస్త్ర విధానోక్తం, శాస్త్ర విధాన ఉక్తం, అదావదు శాస్త్ర విధిలో, విధాన అంటే విధిని అర్థం. ఆ శాస్త్రాల్లో విధి ప్రదిశే విధి పూర్వంగా ఇది సత్యం వద ధర్మం చర అటాడి సింత చెప్పారుగా, ఈ సత్యాన్ని ఉண்மைని మాట్లాడాల అనగా ధర్మాన్ని మన పిన్పట్టాల అటాడి సింత ఉందిగా. అట విధాన అంటే దానిలో చెప్పినట్టుగా, ఉక్తం అంటే సొల్లపట్ట అని అర్థం. ఆ విధిగా ఏమి మన కడமைగా చెప్పిందో దాని పూరా ఆ కర్మాని செயல்கள்ని కర్తం ఈహ అర్హసి. ఇక్కడ ఈహ అంటే ఈ ఉలగాలో అని అర్థం. ఈ ఉలగాలో మన వచ్చి దానితో చేసేదానికి, కర్తం అంటే செய்வதற்கு, అర్హసి అంటే దానికి తగుదివాండిగా మన ఉంటాము అని అర్థం. ఆ అర్హసి అనేప్పటికీ ఆ అధికారం మనకు ఉంది, ఆ తగుది దానికి తగ్గట్టు మన వర్క్ చేయాల అనేదాన్ని మనం పురించుకోవాలి. ఇప్పుడు రోడ్ రూల్స్ ఉంది అంటే ఏ వాళ్ళ మన ఆ రోడ్లో పొయ్యేము అంటే దానితో కరెక్టా ఆ రూల్స్ ని మన ఫాలో చెయ్యాలి. విధిగా ఏమి ఇచ్చిండారు, ఎది చెయ్యాల, ప్రతిసిద్ధ అంటే ఎది చెయ్యకూడదు, ఏం చెయ్యాల ఏం చెయ్యకూడదు అనేది తని క్లియర్ ఆ శాస్త్రాల్లో ఇచ్చిండారు. అని మన క్లియర్ ఫాలో చెయ్యాలి. దీనికి తగుది ఉండేవాడుగా అటెండ్ నువ్వు తగుది ఉండేవాడు నువ్వు అట్ట చేసుకోలే అనేదాన్ని ఇక్కడ చెప్పి ముడిచేది. కర్తం అర్హసి అంటే నువ్వు దానికి తగుది ఉండేవాడు, నువ్వు దాన్ని కరెక్ట్ పురించుకుని ఆ செயల్ని చెయ్యాలే అటనేసి ఇక్కడ చెప్పి ఈ అధ్యాయాన్ని శాస్త్రజ్ఞుடைய మహిమైని చెప్పి ఈ అధ్యాయాన్ని ముడిచేరు. యాక్చువల్గా ఈ శాస్త్రాన్ని మన అది ఇట మారి విధి ఏం విధి అంటే ఏం చెయ్యాలి అటాన్సి విధిக்கப்பட்ட கர்மங்கள் అటాన్సి சில கர்மங்கள்ని செயல்ని చెప్పినారు. ఏమి చెయ్యకూడదు, ప్రతిసిద్ధ కర్మాక అంటే కర్మాని అంటే ఎది చెయ్యకూడాద కర్మங்கள் మన చెయ్యకూడాద ఇది ఏమి అంటే ప్రాయచిత్త కర్మాక ఏం ప్రాయచితంగా ఏం చెయ్యాల అటాన్సి దాని విధంగా నిండు செயல்கள் ఎట్టా ఉంది అనేదాన్ని క్లియర్ గా చెప్పిండారు. దాని అన్ని మన క్లియర్ గా తెలుసుకుని దాన్ని ఫాలో చేయాలి అనేది దీని మూలంగా మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు దీనే మెయిన్ గా దేవీ సంపత్ అసుర సంపత్ దాన్ని మనం పురించుకుంటేనేది ఏం మనం చెయ్యాలి, ఎట్టా చెయ్యాల, ఏ గుణంతో ఏ మనోభావనతో చెయ్యాల అనేది కూడా మనకు పురించును. చెయ్యాలని ఏం చెయ్యాల అనేది ఒకటి, ఏ మనోభావనతో చెయ్యాల, ఏ గుణాల్ని సపోర్ట్ గా పెట్టుకు దాన్ని చేసిందలోను అనేది కూడా ఇక్కడ తెలివిగా శాస్త్రం మూలంగా మనం తెలుసుకుంటున్నాము. దీనికి శాస్త్రానికి వేరే ప్రూఫ్ దొరకదు, దానిని మనం తెలుసుకోలే. శాస్త్రానికి సైంటిఫిక్ గా మనం ప్రూఫ్ చేసేముంటా చేసిందుకు వెళ్ళవదు, అని మనం ఆ ఉణర్ందే పురించుకుందుకు వెళ్ళవునే తవర వేరే దీని పెట్టి దాన్ని ప్రూవ్ చేసిందుకు వెళ్ళవదు. దీనితో ఈ అధ్యాయం ముడించుతుంది. ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే
श्रीकृष्णार्जुन संवादे दैवासुर सम्पद् विभागयोगो नाम षोडशोऽध्यायः।